ఫిబ్రవరి 8 ఆదివారం. ఆ ఆదివారం కృష్ణా తీరం ఒక కొత్త ఉత్సవానికి వేదిక అయ్యింది. కృష్ణా తీరం కవితా హారమయ్యింది. విజయవాడ పున్నమి ఘాట్లో బోధిసిరి పడవ కవిత్వపు కడవలెత్తుకుంది. కృష్ణమ్మ అలల కుర్లను సవరించుకుంటూ వయ్యారంగా నది మొత్తం నడయాడింది. ఆ పడవపై వివిధ నదీ తీరాల నుండి తరలివచ్చిన 51 మంది కవులు అలలపై అక్షరాలను శిలాశాసనాలుగా లిఖించారు. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, ఏపీ టూరిజం సంయుక్త సౌజన్యంతో మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మాత్యులు శ్రీ కందుల దుర్గేష్ మాటలు సాహిత్య సమాజానికి బలమైన ఓదార్పునిచ్చాయి. ఈ కార్యక్రమ స్ఫూర్తితో రాష్ట్రమంతా వివిధ నదీ తీరాల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి కవిత్వాన్ని ప్రజల మధ్య మరింత సజీవంగా ఉంచుతామన్న మంత్రి ప్రోత్సాహపు ప్రసంగం కవి సమాజపు వెన్నుతట్టింది. కార్యక్రమాన్ని భారంగా కాకుండా పూలహారంగా స్వీకరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా మాటలు కవుల మధ్య కవిత్వమై ప్రవహించాయి. కవిలేని సమాజాన్ని ఊహించలేమంటూ కవుల్ని సూర్యులుగా భావిస్తూ కవులు ఇప్పుడు రాయకుంటే రేపటి సమాజం పొడిబారిపోతుందన్నారు. సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయం, కళల్ని రక్షించడం పాలనలో అంతర్భాగమేనంటూ కవుల మనస్సుల్ని దూదిపింజలను చేశారు. అంతేకాదు తొలి కవిత్వమై పడవలో కవులకు పోటీనిచ్చారు. మరో అతిథి ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్మన్ శ్రీమతి పొడపాటి తేజస్వి కవుల కవిత్వానికి సరికొత్త సిరాను అద్దారు. కవుల అంతిమ లక్ష్యం గ్రంథాలను రచించడంతో పాటు జీవించే మనుషుల మధ్య విలువలను నిలపడం కూడా అంటూ చారిత్రక సంపదలో కవులే కీలక పాత్రధారులన్నారు. పడవ ప్రతి కదలికలో అలలు కదిలినట్లు కార్యక్రమ నిర్వహణలో మల్లెతీగ కలిమిశ్రీ నిర్వహణ సామర్థ్యం అణువణువులో తొణికిసలాడింది. ఇబ్బంది పడేటువంటి రాజకీయ నాయకులకి ఇది ఒక ఆట విడుపు. ఖచ్చితంగా కొంచెం ఆసక్తి ఉంటే మాత్రం మాలాంటి వాళ్ళకి ఇలా వచ్చి వెళ్ళటంతో మేము మళ్ళీ సమాజ సేవకు పునరంకితం కాగలుగుతాం అనేటువంటి నమ్మకం నాకు ఉంది. అటువంటి చక్కటి కవిత కొన్ని కవితలు ఉన్నప్పటికీ కూడా ఆణిముత్యాలు లాంటి కవితలు విన్నాను. అవన్నీ కూడా ఆలోచించగలిగాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకు మీరు 2 సార్లు చదువుతారు ప్రతి లైన్ అనేటువంటిది ఇప్పుడు చిన్నప్పుడు చదువుకునేవాడిని. 2 సార్లు ఎందుకు చదువుతారంటే మాలాంటి వాళ్ళ కోసం. మీకు ఎలాగ అర్థం అవుతుంది, నాకు అర్థం అవ్వాలంటే 2 సార్లు చదివితే కానీ అర్థం కాదనే ఉద్దేశంతో 2 సార్లు చదువుతారు. చదవాలి కూడా. ఎందుకంటే మీకు ఉండేటువంటి ఆ భావ ప్రకటన ఏదైతే ఉంటుందో దాని పదాల అల్లిక కానీ ఆ పదాల మధ్యలో ఉండేటువంటి భావ ప్రకటన కానీ ఇది ఒక పట్టాల మాకు అర్థం అవ్వాలంటే మేము కూడా రచయితలు కవులు అయి ఉండాలి. అలా కాని వాళ్ళందరికీ అర్థం కావడానికి 2 సార్లు చదువుతారు. మాలాంటి వాళ్ళు అవసరమైతే 3వ సారి కూడా చదవగలుగుతాం. ఏదైనప్పటికీ చక్కగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ అందరి సమక్షంలో నిలబడి ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సమాజంలో అట్టడుగు వర్గాల వారి గురించి కూడా అద్భుతమైన కవితలు విన్నాను నేను. ఇందాక మన ముస్లిం సోదరులు వారు చదివిన కవిత కానీ, తర్వాత వివిధ అట్టడుగు దుఃఖమేపడుతున్నటువంటి కులాలకు సంబంధించినటువంటి బాధ కానీ ఇంకొకటి విన్నాను. అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా హృదయాన్ని కూడా తాగుతున్నాయి. ఇవన్నీ కూడా మేము అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్ళగలిగితే మేము రాజకీయ నాయకులుగా ఎంతో న్యాయం ఇక అంతకంటే చెప్పేదేమీ లేదు. ఈ మొత్తానికి ఈ కార్యక్రమాలను మాత్రం ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అనేటువంటిది మాత్రం మనం ఖచ్చితంగా తీసుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా చోట్ల అనేక వేదికల మీద ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుందాం అనేటువంటి మాటను తెలియజేస్తూ ఏమండి
కంపల్సరీగా ఒకసారి అక్కడ కూడా తీసుకెళ్తాం. దేవపట్నం మీరందరూ కూడా మునుపూడి వెంకటరమణ గారిలాగా అందరూ ప్రయాణం చేసి చక్కగా మీ కవితలు ఉంటుంది. కానీ తొందరలో నేను పెడతాను. మా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి మీకు ఆ బోట్ అది ఏర్పాటు చేసి దాన్ని అక్కడ దేవపట్నం నుంచి 11 దాకా వెళ్ళి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేయచ్చు. అది కూడా మీకు తప్పనిసరిగా పెడతాం అనేటువంటి మాట తెలియజేస్తాం. అది కళాశ్రీ గారు ఇంత చక్కటి కార్యక్రమం చేశారు కనుక వారికి చెప్తున్న బాధ్యత. మీరు మరింత తరపున దాన్ని ఆర్గనైజ్ చేయండి. దానికి కావాల్సిన ఏర్పాట్లు మేము చూస్తాం. కృష్ణా తీర కవితాహార కార్యక్రమానికి స్వాగతం. సో ఈ కార్యక్రమం ఇక్కడ చేయడానికి వినిపిస్తామంతా బాబు కొంచెం సెలెక్ట్ కొంటుకోండమ్మా. ఓకే. సో కృష్ణా తీరం కవితాహారం కార్యక్రమం కలిమిశ్రీ గారు చేద్దామని ఒకసారి తీసుకొచ్చారు ప్రపోజల్. సో ఇది ఎందుకు కంటిన్యూ చేయాల్సి వచ్చిందంటే ఒకసారి ఇప్పుడే కలిమిశ్రీ గారు చెప్పినట్టు అంబేద్కర్ స్మృతి వనం దగ్గర ఒక ప్రణామం అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. అక్కడ ఇలాగే కొంతమంది కవులు వచ్చారు. వాళ్ళతో అది కూడా సండే మాట్లాడుతూ ఇంటరాక్షన్ అవుతుంటే ప్రోగ్రాం తర్వాత వాళ్ళు చెప్పారు, సార్ ఎక్కడ సార్ మనకి ఎక్కడ సపోర్ట్ ఉంది సార్, ప్రోత్సాహం ఎక్కడ ఉంది, మనం రాయాలన్నా కూడా ప్రోత్సహించే వాళ్ళు లేరు, కాబట్టి మళ్ళీ చైతన్యం లేదని. అది వినగానే చాలా షాక్ తిన్నాను నేను. అదేంటి కవిత్వం అంటే అదే కదా సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. సో మనము సమాజంలో ఉన్న ఆ బాగోగుల గురించి అయితేనేంటి, లేదా ఫ్యూచర్ విజన్ గురించి అయితేనేంటి, లేదా మన ఇతిహాసం గురించి అయితేనేంటి, వాళ్ళు సృజనాత్మకంగా వాళ్ళు తెలియజేసేది ఒక పద్య రూపంలో, ఒక పాట రూపంలో, ఒక కథల రూపంలో, ఒక కార్టూన్ రూపంలో చూస్తేనే అక్కడ సమాజం చైతన్యం అవుతుంది. అటువంటి కవులు ఇంత నిరాశపడడం ఏంటి అని మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుతుంటే చెప్పారు, సార్ ప్రోగ్రామ్స్ అటువంటి పెద్దగా ఉండట్లేదు సార్ అని చెప్పే వెంటనే చేద్దామండి, ఇది కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కవులు రాయకపోతే ఇప్పుడు ఎవరు చదవట్లేదని, చదవాలని అనుకున్నప్పుడు ఆ రచన లేకపోతే సమాజం ఎలా ఉంటుంది, అది ఊహించడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే నాకు వచ్చిన ఇమాజినేషన్ ఏంటంటే కవులు అంటే ఏదో ప్రోత్సాహం ఇస్తే లేదా సపోర్ట్ చేస్తే ఏదో రాయండి అంత రాయడం కాదు. కవులు సూర్య లాంటి వాళ్ళు. ఆయన ప్రతిరోజు ఉదయిస్తాడు. ఎవరో నన్ను చూస్తున్నారనో, ఎవరో నన్ను పూజిస్తున్నారనో, ఎవరో నా కోసం వెయిట్ చేస్తున్నారని ఉదయించాడు సూర్యుడు. ఆయన వృత్తి ధర్మం, అది ఆయన జన్మ ధర్మం కాబట్టి ఆయన ఉదయిస్తాడు. అలాగే కవి అనేవారు కంపల్సరీ రాయాల్సిందే. ఎవరు చదివకపోయినా, లేదా వాళ్ళకి ఎవరు గుర్తించకపోయినా వాళ్ళు కంపల్సరీ చదవాలి, ఈరోజు రాయాలి. అది వాళ్ళు రాయకపోతే సమాజం ముందు వెళ్ళి ఎప్పుడో ఒకసారి మేము చదవాలి అని తీసినప్పుడు అప్పుడు రచన లేదంటే అది అక్కడ చదవాలనుకున్న వాళ్ళ తప్పు కాదు, ఈ రోజు ఉన్న కవులు రాయకపోవడం తప్పని నేను భావిస్తాను. కాబట్టి ఆ రచయితని మనం ఎంత ప్రోత్సహిస్తే సమాజం అంత బలంగా ఉంటుంది. ఓకే, టెక్నాలజీ ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, ఎంత మనం అభివృద్ధి చెందిన చెట్టు ఎంత పెద్దగా ఎంత పూలు పండ్లున్నా కూడా రూట్స్ చాలా ఇంపార్టెంట్, ఆ వేరు. సో కవులు సాహిత్య అనేది రూట్ అనేలాంటిది సమాజానికి. సో ఆ రూట్ని ఎంత మనం స్ట్రాంగ్గా పెట్టుకుంటాము, ఆ రూట్ ఎంత లోతుగా ఉంటుంది, సమాజం అంత బలంగా ఉంటుంది అని ప్రగాఢంగా నమ్ముతాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మన జిల్లాలో చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ ఎప్పుడు మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ బోట్ యాక్చువల్లీ టూరిజం డిపార్ట్మెంట్ మినిస్టర్ గారిని అలాగే ఎండి గారిని అడిగిన వెంటనే గో హెడ్ అన్నారు తప్ప ఎందుకు ఏంటి అని ఒక ప్రశ్న కూడా అడగలేదు మేడం. సో అది గవర్నమెంట్ నుంచి మనకున్న సపోర్టు. వారు ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, టూరిజము, కల్చరు, ట్రెడిషన్, లోకల్ ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ మనం ఎంత ప్రమోట్ చేస్తే అంటే టూరిజం ఎకానమీ పెరుగుతుంది. దానివల్ల కేవలం కల్చరే కాదు, మన ఎకానమీ కూడా పెరుగుతుంది, మనము ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందడానికి మంచి దోహదపడుతుందని సార్ ఎప్పుడు టూరిజంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎన్టీఆర్ నిర్ణయించినప్పుడు మల్లెతీగ అలాగే వీళ్ళ సంఘ సంస్థలందరూ కవులందరూ ముందుకు రావడము, అదే నేపథ్యంలో మనం జాతీయ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఒకటి నిర్వహించుకున్నాము. అక్కడ దాదాపు 700 మంది కవులు వచ్చి సో వాళ్ళ ఆలోచనల్ని మనకు ఇచ్చి ఎంతో చైతన్యపరిచి వెళ్ళారు. అదే స్ఫూర్తితో ఆ కార్యక్రమాన్ని ప్రతి యాన్యువల్ ఈవెంట్గా చేయడానికి కూడా ఆల్రెడీ డిసైడ్ చేసుకొని ముందుకు వెళ్తున్నాము. అది కంటిన్యూ చేస్తూ ఇది కృష్ణా తీరం కవితాహారం అయితే ఉందో ఇది ఎడిషన్, ఇంకొక ఫెదర్ ఇన్ ది క్యాప్ ఆఫ్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ అని మనము అనుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా వచ్చి ఉన్నారు. సో మీ అందరి కవిత్వాన్ని, మీ అందరి ఆలోచనల్ని వినడము, ప్రజలకి వినిపించడం ఇది చాలా అవసరం. సో కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మేడం గారు, తేజ మేడం గారు, ఆవిడ గురించి ఆవిడ చెప్తారు. ఆవిడ మేడం ఎంత ఇంట్రెస్ట్ ఉందో మనకు ట్రెడిషనల్గా ఎప్పటి నుంచి జరుగుతున్న ఫెస్టివల్ని తీసుకెళ్ళి స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయించారు. మేడం చెప్తారు. అలాగే మేడంకి చాలా ఆసక్తి దీని గురించి, ఈ కల్చరు, ట్రెడిషన్ను, కళలంటే. సో దీన్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే టూరిజం మినిస్టర్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఈవినింగ్ సరికి కూడా అంతే, సండే ఉంది, ఆయన ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా కృష్ణా తీరం కవితాహారం అని విన్నాగానే నేను వస్తాను కరెక్ట్ గా ఆయన ఆల్రెడీ గ్యారెంటీ ఇచ్చేశారు. వేరే ప్రోగ్రామ్ ఉంటే అది మళ్ళీ మార్చుకొని ఇక్కడికి వస్తున్నారు సార్. సో అది ఈ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న అధికారులకి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి, అలాగే ఇక్కడ ఉన్న కవులకు ఉన్న నిబద్ధత ఈ కార్యక్రమం గురించి. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీకు అందరికీ నేను ధన్యవాదాలు.
తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్న మన మన్నతిగా వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అలాగే టూరిజం డిపార్ట్మెంట్ సౌజన్యంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా మీనింగ్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి. అవసరమైతే దీన్ని కూడా ఎవరీ యాన్యువల్ ఈవెంట్ లాగా ఒక డేట్ పెట్టుకుని ఆ డేట్లో రిపీట్ చేస్తూ ఒక బోట్ కాదు ఇటువంటి ఒక 10 బోట్లు పెట్టే అంత కవుల్ని మనం ఇన్వైట్ చేయాలి. అది నా ఆశ. దీనికోసం ప్రభుత్వం సహకారం కూడా ఎప్పుడు ఉంది కాబట్టి ఆ నమ్మకంతో ఈ మాట చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన మీకందరికీ మళ్ళీ ఒకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. కోరకుండానే వరాలు ఇస్తున్నారు కలెక్టర్ గారు. మన సాహిత్యం చేసుకున్న పుణ్యం ఈ జిల్లాలో ఇలాంటి అధికారం ఉండడం చాలా అదృష్టం. ఇప్పుడు పడపాటి తేజస్వి గారు కల్చరల్ కమిషన్ చైర్పర్సన్, మన కవులందరికీ కూడా నాయకురాలు. అందరికీ నమస్కారం అండి. కవుల మధ్యలో మాట్లాడడం అసలైన సాహసం. ఇంతమంది మేధావుల మధ్యలో చిక్కుకుపోవడం అంటే నాకు ఇప్పుడు దాకా ఏమనుకున్నానంటే కలెక్టర్ గారికి తెలుగు రాదు కదా, మనం తెలుగు వాళ్ళమే కదా మాట్లాడచ్చు అనుకున్నాను. కలెక్టర్ గారిలో కూడా ఒక కవి ఉన్నారని ఈ రోజే నాకు తెలిసింది. ఎంత అద్భుతంగా మన పక్క రాష్ట్రం అయినప్పటికీ తెలుగుని తన భాషగా మార్చుకొని కొత్త వారికి వారు తెలుగు వారు కాదు అనిపించకుండా ఇంత చక్కగా మాట్లాడతారని నేనైతే అనుకోలేదు సార్. మీ స్పీచెస్ ఎన్నో విన్నాను కానీ కవుల మధ్యలో కవిగా మీరు మారిపోయారు. కాబట్టి మీ మధ్యలో మాట్లాడడం సాహసం అయినప్పటికీ నా ఉద్దేశం ప్రకారం ఒక జాతి బ్రతకాలంటే భాష బ్రతకాలి, సమాజం బ్రతకాలంటే సాహిత్యం బ్రతకాలి. చరిత్ర అనేది రాజుల శాసనాల నుండి కాదు, కవుల పద్యాల నుండి తెలుసుకున్న చరిత్ర మనది. అంత ముఖ్యం మనకి కవులన్నా మన చరిత్రని, మన భాషని, మన మూలాలని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఎన్ని వచ్చినా కూడా, టెక్నాలజీ ఎంత మారినా కూడా మనమందరం మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం తినాల్సిందే, టెక్నాలజీని తినలేం. అలాగ మన మూలాలకి ముడిపెట్టే ఒకటి మన మనసులో ఉన్న ఉద్వేగాన్ని కానివ్వండి, భాషను కానివ్వండి అందమైన రీతిలో తెలియజేసేదే కవిత్వం. అటువంటి గొప్ప కవిత్వాన్ని ఈరోజు కృష్ణా నది పైన ప్రవహించేలాగా, కృష్ణా నదికి అసలైన హారతి ఇచ్చే విధంగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయమండి. అదేవిధంగా నది భూమిని సస్యశ్యామలం చేస్తుందంటారు. కవులు మనుషుల మనసుల్ని సస్యశ్యామలం చేస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు అని తెలియజేస్తూ, మీ సాహిత్యం ఈరోజు ఉన్న తరానికి ఎంతో అవసరం అండి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, పిల్లలకి సినిమా డైలాగులు చెప్పమంటే ఇంత చిన్న పిల్లలు కూడా అద్భుతంగా చెప్తారు. ఇంత పెద్ద డైలాగ్ అయినా కూడా ఒక్క నిమిషంలో చెప్తారు. మనకున్న గొప్ప సంపద ఏంటి అంటే పెద్ద బాల శిక్ష. తెలుగు వారికి మాత్రమే ఉన్న, ప్రతి ఇంట్లో ఉండేదండి. ఒకప్పుడు ఆవకాయ పచ్చడి ఇంట్లో ఎలా ఉండేదో పెద్ద బాల శిక్ష లేని ఇల్లు ఉండేది కాదు. ఈ రోజు ఐప్యాడ్ లేని ఇల్లు లేదు, ఫోన్ లేని ఇల్లు లేదు, కానీ పెద్ద బాల శిక్ష అంటే ఏంటి అని అడిగే పరిస్థితి. వేమన సుమతి శతకాల నుంచి నేర్చుకుంటే జీవితంలో ఇంకా ఎక్కడ యూట్యూబ్ వీడియోలు అక్కర్లేదు, మోటివేషనల్ స్పీచ్లు అక్కర్లేదు. వేమన సుమతి శతకాలు కనుక మనం చదివితే అంతకు మించిన విజ్ఞానాన్ని మనం ప్రపంచం అంతా తిరిగినా కూడా తెలుసుకోలేం. ఈ రోజు ఆ పద్యాలు చదివే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. అంతకు మించిన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగుని అనేక స్కూళ్ళల్లో ఆప్షనల్ లాంగ్వేజ్ కింద మనం చూస్తున్నాం. ఇంకా మన పిల్లలకి సాహిత్యం గురించి పక్కన పెట్టండి, భాష గురించి తెలియజేయడం కూడా చాలా కరువైపోతుంది. ఈ రోజు మీరు చేస్తున్న ఈ అద్భుతమైన ప్రయత్నం ఏదైతే ఉందో ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఎందుకంటే మన కలెక్టర్ గారు కేవలం ఆర్డర్లు వేసే అధికారులను చూసుంటారు, కానీ మన మూలాలను గౌరవించే అధికారులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా లక్ష్మీ సార్ గారనే చెప్పగలరు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చూసుకుంటారు అధికారులు సామాన్యంగా, కానీ నేను కలెక్టర్ గారిని అనేక సందర్భాల్లో నేను చూశాను. సంస్కృతిని, సాంప్రదాయాలని, విలువలని, కళలని గౌరవించే ఒక వ్యక్తి లక్ష్మీ సార్ గారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు మనకి కొండపల్లి బొమ్మలు అనేవి తరతరాలుగా వస్తున్న సంపద. దానికి ఎంతోమంది కలెక్టర్లు మారారు, ఎంతోమంది అధికారులు మారారు, కానీ ఏ ఒక్కరు అక్కడికి వెళ్ళి శ్రద్ధ తీసుకొని ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ని కూడా క్రియేట్ చేసి అక్కడ ఉన్న కళాకారులందరికీ జీవనోపాధిని ఇంప్రూవ్ చేయడానికి అనేక రీతుల్లో ప్రయత్నిస్తున్నారు. తెలిసి డిజిటలైజ్ కూడా చేసి క్యూఆర్ కోడ్స్ కూడా పెట్టి అసలు ఈ రోజుకి తగ్గట్టుగా ఆ బొమ్మలను కానివ్వండి, ఆ కళాకారుల కళని కానివ్వండి ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి కూడా మన కలెక్టర్ గారు.
కాబట్టి మీరు ఇలాంటి వేదికల్ని అనేకం కల్పించాలి సార్. దానికి ఖచ్చితంగా మా భాషా సాంస్కృతిక శాఖ కూడా తప్పకుండా సహకరిస్తుందని తెలియజేస్తూ, ఈరోజు కళాకారులు అనేక మంది మన రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప కళాకారులు అందరికి కూడా మనం గౌరవించుకోవాలండి. ఎప్పుడు కళాకారులు ఏ రకమైన కళాకారులైనా కానివ్వండి, అది సాహిత్య కళాకారులు అవ్వనివ్వండి, సంగీతం కానివ్వండి, డాన్స్ కానివ్వండి, వాళ్ళు కోరుకునేది మాకేదో డబ్బులు రావాలి, ఒక గవర్నమెంట్ మారితే మాకు కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని కాదు. వాళ్ళు కోరుకునేది ఒక సరైన వేదిక మాత్రమే, 4 చప్పట్లు మాత్రమే. ఇది కళాకారులకు ఉన్న గొప్పతనం. అటువంటి వేదికల్ని కల్పించే బాధ్యతని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుందని సవినయంగా మీ అందరికీ హామీ ఇస్తూ, అదేవిధంగా మీరు చేస్తున్న ఈ గొప్ప కవితలను కానివ్వండి, మీరు ఇప్పటి వరకు భాషకు చేసిన సేవను కానివ్వండి గుర్తిస్తూ